ఆయన ఏమంటాడు ఇప్పుడు? ఏదో అక్కడ మీరు లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తోంది మీ ప్రభుత్వం, వేల కోట్లు కూడా కాదు, ఏదో స్క్వేర్ ఫీట్ కింద ఏవో అన్నీ వేసి లెక్కలు చెప్తుంటే ఆ లెక్కలు పదిసార్లు చెప్తే నిజం అనుకునే ప్రమాదం ఉంటుంది. అందుకనే చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఋషి గారు, అట్లాగే పెద్దలిద్దరికి కూడా నా నమస్కారం. కొంతమంది అంటే మనం సమాజంలో రకరకాల మనుషులతోటి కలుస్తూ ఉంటాం, రకరకాల మనుషులతోటి సంబంధాలు మనకు కలిగి ఉంటాం. కానీ అందులో మనకు కొంతమంది బిహేవియర్ నచ్చుతుంది, కొంతమంది నచ్చదు, కొంతమందిని మనం అంటూ ఉంటాం. రకరకాల మనం కూడా వాళ్ళ బిహేవియర్స్ ని బట్టి బిహేవ్ చేస్తూ ఉంటాం. అవును. కానీ కొంతమందిని కనపడితే దూరంగా వెళ్ళిపోతుంటాం, లేదు మాట్లాడకుండా ఉండిపోతాం, లేకపోతే మనకెందుకురా బాబు అన్నట్టు ఉంటాం. అంతకంటే ఈ కోబ కంటే, ఈ 4-5 కేటగిరీస్ కంటే కూడా అంతకంటే డిఫరెంట్ యాటిట్యూడ్, డిఫరెంట్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే అతను ఒక ఆలోచన విధానం ఏదైతే ఉందో, ఆలోచన విధానమే నాకు తెలిసి నేను మన ఇద్దరం కంటే కూడా ఆంజనేయులు గారు కానీ, లేకపోతే శ్రీనివాస్ గారు కానీ మనకంటే సీనియర్స్, వాళ్ళు కూడా ఈ టైప్ మెంటాలిటీని, ఈ టైప్ వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని కలిగినటువంటి మనిషిని ఇంతవరకు వాళ్ళు చూసి ఉండరు రాజకీయాల్లో. రాష్ట్ర చరిత్రలో రాజకీయాల్లో లేదు, చూసి ఉండరు. ఈ భారతదేశ చరిత్ర కూడా ఉండరు. ఈ భారతదేశ చరిత్రలో కూడా ఇటువంటి ఉండవు. రాజకీయంలో విమర్శలు చేస్తుంటారు, రాజకీయంలో నువ్వు నీది తప్పని చెప్పుకుంటారు, కరెక్ట్ అని చెప్పుకుంటారు, రకరకాలుగా విభేదిస్తుంటారు, లేదంటే చర్చ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఎలక్టెడ్ ఎలక్టెడ్ పర్సన్ కాబట్టి అసెంబ్లీకి వెళ్తారు, అసెంబ్లీలో బైకాట్, ఇవన్నీ కామన్ గా డెమోక్రసీలో ఉండాల్సినటువంటి లక్షణాలు, అంశాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వ్యక్తిత్వం ఉన్నోళ్ళనే చూసి ఉంటారు. వాళ్ళతో పాటు మనిద్దరం కూడా ఏంటంటే ఋషి గారు, మనం కూడా ఇంతవరకు చూడలేదు, పేపర్లో చదవలేదు, అట్లాగే టీవీలో ఎక్కడ మనం ఏ వ్యక్తి గురించి కూడా మనం అయితే చూడాల. అయితే కమ్ టు ద పాయింట్ అనుకున్నప్పుడు, ఇలాంటి వ్యక్తి అసలు రాజకీయాల్లోకి ఎట్లా వచ్చేసాడు ఆల్ ఆఫ్ సడన్, హౌ ఇట్ డంప్ అన్నది మనం ఒకసారి ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే రాజశేఖర్ గారు మరణం. రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో కాంటెంపరీ అయినప్పటికీ, రాజకీయాలు విమర్శలు ఉన్నప్పటికీ, ఆయన తీసుకున్న నిర్ణయాలను, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలను అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొనసాగించాడు ఆయన ప్రతి ఒక్కటి. ఇన్ అడిషన్ కొన్నిగా ఆయన ఐడియాలజీ మీద, ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తో కొన్ని ఆయన కొత్త పథకాలు చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా కేసీఆర్ కూడా చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. ఇది మామూలుగా రెగ్యులర్ పీపుల్, రెగ్యులర్ మనస్తత్వం ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గురించి, ఖ్యాతి గురించి చెప్పక తప్పని పరిస్థితి. బికాజ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అంటే వీళ్ళ మనస్తత్వం అంతా ఏంటంటే ప్రోగ్రెసివ్ మైండ్ సెట్, లేకపోతే ఇట్లా రాజకీయాలు ఇట్లాగా చేయాలా, మనం ప్రధాన్ని గుడ్డిగా విభేదించొద్దు, దానివల్ల చాలా సమస్యలు వస్తాయి, మనం డెమోక్రసీలో ఉంటున్నాం అన్నది. ఈ 5 సీఎంలు అయ్యారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషే గారు, తర్వాత కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ నలుగురు. అంతకంటే ముందు రాజశేఖర రెడ్డి గారు. అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈ 20 సంవత్సరాల్లో ఆంధ్ర కానీ, తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, లేదా తెలంగాణలో 5 మంది సీఎంలు పనిచేశారు. ఏ 5 మంది సీఎంలో నేను చెప్పిన 5 మందిలో ఎవరు తేడాగాళ్ళు అయితే కాదు. అందరూ వాళ్ళకి తెలుసు ఇది కరెక్ట్ అవునా కాదా అన్నది తెలుసు. ఈ 6వ సీఎం ఉన్నారు చూసారా, 6th ఫింగర్, అన్నెసరీ ఫింగర్, అలాగా వచ్చేటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇతనికి ఏమర్థం అవుతుందో, సమాజం మీద ఏమర్థం అవుతుందో, ఈ డెమోక్రసీ మీద ఏమర్థం అవుతుందో, ఈ ఆర్థిక వ్యవస్థ విధానాల మీద ఏమర్థం అవుతుందో, తను ఏమర్థం చేసుకుంటున్నాడో, బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో, అతను ఊహాజనితమైనటువంటి జీవితంలో ఉండిపోయి తనంతకు తాను ఒక మహారాజు లాగానో, సామంతు లాగానో, నేను చెప్పింది కరెక్ట్, నా మాట నమ్మాలన్న తత్వంలోనే ఉన్నటువంటి వ్యక్తిని, ఈ రకమైన వ్యక్తిని అందరూ మొదట్లో సైకో ఇది అది మాట్లాడుతుంటే మనం కూడా ఏ రకంగా సైకో అనేది క్యూరియాసిటీ ఉంటుంది తెలుసుకోవాలని. బట్ ఇప్పుడు మనకు తెలుస్తోంది, నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత, అంటే నేను మాజీ ముఖ్యమంత్రి కదా, నేను ఏదో నోరు జారలేను, ఆయనకైతే లేదు, వాళ్ళ పార్టీ మనుషులకు లేదు, మాకైతే ఉంది కదా. అతను ఈ సభ్య సమాజంలోకి అసలు ఆయన బిహేవియర్ ప్యాటర్న్ ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఒక దండుపాలెం బ్యాచ్ లాగా ఆయన వెనకంటే ఉన్న వాళ్ళంతా కూడా
ఎందుకు ఈ సమాజం మీద పడి ఏడుస్తున్నారో, ఈ సమాజం మీద ఎందుకు ద్వేషము, ఈ సమాజం ఎందుకు బాగుండకూడదు అనుకుంటున్నారు, ప్రజలు ఎందుకు బాగుండదు అనుకుంటున్నారు, ఈ రాజ్యాంగము లేకపోతే ఈ యొక్క శిష్టాన్ని ఎందుకు దెబ్బ కొట్టాలనుకుంటున్నారు, దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటో నిజంగా లిటరలీ నాకైతే అర్థం కాదు అసలు ఋషి లేదు, గారు అసలు. చాలా నెగిటివిటీ వచ్చింది. నేను కొంత మాట్లాడారు విద్యాసాగర్ గారు, అంటే అమరావతి విషయం మీద మాట్లాడిన దాని మీద. సరే, ఈ స్కాములు అవి పక్కన పెడదాం. నాట్ ఓన్లీ నేను అనేది, నాట్ ఓన్లీ అమరావతి, నేను చెప్తున్న వ్యక్తే. ఆ వ్యక్తి మీరు మీరు ఏమి చెబితే దానికి మీరు ప్రపంచంలో ఎవరు ఆలోచించలేనటువంటి ఒక వరస్ట్ థింకింగ్ లోకి వెళ్ళి ఆ వరస్ట్ థింకింగ్ ని ప్రజల్లోకి ఇంపోజ్ దాన్ని ప్రాపగాండా చేసి ప్రజల బ్రెయిన్ సెట్ ను మార్చి తద్వారా లబ్ధి పొంది అంటే అది చేయడం వల్ల ఏమవుతుందంటే సమాజం భ్రష్టు పట్టిపోతుంది, ప్రజలు భ్రష్టు పట్టిపోతారు, లేకపోతే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది, పాలన ఇట్లా ఉండకూడదు, ఇది డెమోక్రసీ కాదు, ఇది రాజ్యాంగబద్ధమైన పాలన కాదు అనేది అతనికి అర్థం కావటంలే. ఏదో రకంగా ప్రజల్లో కల్మషాన్ని రేపి, కుల మతాల మధ్య చిచ్చు రేపి, ప్రాంతాల మధ్య చిచ్చు రేపి, ఇంకోటి ఏదో రకం తన అస్తిత్వాన్ని రాజకీయాలు కాదు. కాపాడుకోవాలి. ఇంకొకటి, మన ప్రెస్ మీట్ గురించి చాలా మంది ఏమంటున్నారంటే, అంతసేపు సుదీర్ఘంగా ఏదో ఎగ్జామ్ రాసినట్టు 2.5-3 గంటల సేపు పేపరు అయ్యే వరకు పూర్తవుతుంది కదా, అంతసేపు జరిగింది అది. చంద్రబాబు ఢిల్లీ టూర్ అనగానే ఆయన కంగారు పడ్డాడు జగన్మోహన్ రెడ్డి అని. అందుకే అరెస్టుల గురించి ఇక్కడే ఉంటా, విజయవాడలో ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే, ఈ లిక్కర్ స్కామ్ దాదాపు ఇప్పుడు A4గా మిథున్ రెడ్డిని పెట్టేశాక ఇంకా నెక్స్ట్ అక్కడికి వెళ్ళడమే మిగిలింది జగన్ దగ్గరికి. అంటే ఇక నేను అమిత్ షాతో కూడా భేటీ అవుతారు, ఎలాగో తెలుసు చంద్రబాబు నాయుడు వెళుతున్నారు. నిన్న మన వాళ్ళు మిత్రులు అడిగిన ప్రశ్నకి అవును కలిశాను, సహజంగా ఎప్పుడు చెప్పానన్నారు, అంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేదు. సో ఆల్రెడీ ఆయనకి ఆ భయం వచ్చేసిందా, అంటే ఇంకా ఢిల్లీ వెళుతున్నాడు ఏదో అయిపోతుంది నెక్స్ట్ అని? ఋషి గారు, మీరు అడిగిన ప్రశ్నకు చెప్పే ముందు ఒక చిన్న నేను దానికి జోడించి మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు అతని వ్యక్తిత్వం ఎటువంటిది అన్నది ఆ అంటే మా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి మాట్లాడితే ఆయనకి వెళ్ళి అంటే ప్రోగ్రామ్ ఫిక్స్ అయినది తెలిసే ఉంటది కాబట్టి ఆటోమేటిక్ గా అన్నిటి మీద కలిపి 2.5 గంట సేపు నేను కూడా విన్నాను, విసిగెత్తిపోయాను. నేను చెన్నైలో కారులో కూర్చుంటే తిరుపతి వరకు మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. అది వేరే విషయం. ఇప్పుడు నేనేమంటానంటే, పార్టీ పెట్టిన రోజు అమ్మ ఉంది, పార్టీ పెట్టిన రోజు చెల్లి ఉంది, పార్టీ పెట్టిన రోజు బాగున్నాడు, పార్టీ పెట్టిన రోజు కుటుంబ సభ్యుల మద్దతు ఉంది, పార్టీ పెట్టిన రోజు లేకపోతే తర్వాత యొక్క క్రమంలో బాబాయ్ ఉన్నాడు, పార్టీ పెట్టిన రోజు ఆయన నమ్ముకొని అడుగులు వేసేటువంటి చాలా మంది ఉన్నారు. ఈ రోజు వీళ్ళు ఎవ్వరు లేరు ఆయన దగ్గర, మొత్తం అందరూ వెళ్ళిపోయారు. ఆయనతో పాటు జైల్ మేట్, క్యాంప్ మేట్, సోలోమేట్, టీమ్మేట్ అన్నిట్లో ఉన్నటువంటి అన్నిట్లో కింగ్ పిన్ అయిపోయినటువంటి విజయసాయి రెడ్డి కూడా ఇప్పుడు అతని దగ్గర లేడు. మీరే మార్చేశారు విజయసాయి రెడ్డిని. మీరు లోపరుచుకున్నారా, భయపెట్టారా, బెదిరించారా అన్నాడు ఆయన. ఇప్పుడు మేము అతన్ని మారుస్తుంటే గాడిద పడలేం తవ్వట్లేదు కదా. నీతో పాటు 18 నెలలు జైల్లో పాటి ఉండేసి వచ్చినాడు కదా, పాత్రధారి మొత్తం అంతా అతను. అంటే నీతో పాటి నీ అసలు రంగు బయటపడిన తర్వాత నీ రక్త పంచుకున్నటువంటి వాళ్ళు గాని, నీ ప్లేటు పంచుకున్న వాళ్ళు గాని, నీతో పాటి కలిసి నేరాల్లో గాని, జైల్లో గాని నీతో పాటు ఉన్నోళ్ళు గాని, నీతో పాటు అష్ట కష్టాలు పడినోళ్ళు గాని ఈరోజు ఎవ్వరు లేరు. దిస్ ఈజ్ యువర్ మెంటాలిటీ. అంటే ఒకళ్ళతో విభేదాలు వస్తాయి, ఇద్దరితో వస్తాయి, ముగ్గురితో వస్తాయి, నలుగురితో వస్తాయి, మొత్తం నీతో కలిసి ప్రయాణించిన వాళ్ళు అందరితోనూ నీకు విభేదాలు వచ్చాయంటే లోపం ఎవరిలో ఉంది? వాళ్ళు కాదు లోపం, నువ్వే లోపం. ఓకే, నీ ప్రవర్తన లోపం. ఈ ప్రవర్తన లోపాలు కలిగినటువంటి వ్యక్తిని కొంతమంది జాకీలు పెట్టి లేపుతున్నారు కిందికి పైకి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి. నేను ఎక్కడో చూశాను, నేను మన మురళీ నాయక్, అమరుడైనటువంటి జవాన్ మురళీ నాయక్ది చిత్రపటానికి ఏదో పూలమాల వేస్తుంటే కోవూరు మాజీ ఎమ్మెల్యే, మీరు అమర్ జవాను మురళీ నాయక్ జిందా అమర్ రాయనేలా అంటారు, సాధారణంగా అదే అంటారు ఎవరైనా. అంటారు అక్కడ రాజశేఖర రెడ్డి అమర్ రాయడ్ అంటే ఆయన మీరు ఎక్కడున్నారు, మీరు చూడండి వీడియోలో ఉంటది, మీరు ఎక్కడున్నారు, అది మీరు ఎక్కడున్నారు, ఎవరికి అమర్ రాయడ్ ఫెలోస్ అని చెప్పేసి అంటే అప్పుడు వచ్చాడు. అంటే ఏం సైకి ఫెలోస్ అండి వీళ్ళు? సరే, ఎంత మాట్లాడుకున్నా నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. మరి సరే, తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు తిరుమలలో అందరూ గోవిందనామం తప్ప ఇంకేం అనం, అది ఎవరైనా సహజంగా. అక్కడికి వెళ్ళి కూడా లోపల జై జగన్ అన్నప్పుడే ఇంకేం మాట్లాడు మనుషుల మొన్న ఇక్కడ
తిరుపతిలో స్టాబింగ్ జరిగింది. 6 మంది చనిపోతుంటే పరామర్శించడానికి వస్తే ఓ మహాతల్లి ఉందేడా. ఆ మహాతల్లి మనం ఏం అనలేము, మనకు సభ్యత సంస్కారం ఉంది కదా. మంచిది, అది ఉండాలి ఉండాలి. వెళ్ళేటప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు తయారవ్వాలి? మనం ఎందుకు తయారవ్వాలి?